మనం అభిమానించి ప్రేమించే కథానాయకుడే మన నిజ జీవిత కథానాయకుడైతే మీ జీవితంలో అటువంటి అవ్యక్త అనుభూతిని మీరు పొందిన రోజు గురించి వినాలనుంది. అందరూ భార్యను పక్కన పెట్టుకుంటారేమో, కానీ ఆయన హృదయంలో పెట్టుకున్నారు. కానీ ఎవరికి దక్కని ఇది నాకు దక్కింది ఎక్కువ కాలం నిలవలేదు, ఇక్కడ నిలవనివ్వలేదు. ఎవరు నిలవలేదు, అందరికీ తెలిసిన అంశమే అయినా ఈ ప్రధానం చంద్రబాబు నాయుడు అధికార వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం వచ్చిన దాన్ని అయితే నేను తీసుకోవడం ఎంతసేపు. మరి నిజంగా కూడా ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, లక్ష్మి రాకపోయినా కూడా వెన్నుపోటు నాకు జరుగుతుంది అన్నారుగా. తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో ఆంధ్రుల ఆరాధ్య దైవం వెండితెర వేల్పు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అర్ధాంగి సాహితీవేత్త డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు ఉన్నారు. నమస్కారం లక్ష్మీపార్వతి గారు. నమస్తే బాబు. శ్రీకాంత్ అమ్మా, బాగున్నామ్మా? బాగున్నాను. మనం అభిమానించి ప్రేమించే కథానాయకుడే మన నిజ జీవిత కథానాయకుడైతే ఆ భావం అసలు వ్యక్తపరచలేనిది అవ్యక్తానుభూతి అంటారు. మీ జీవితంలో అటువంటి అవ్యక్తానుభూతిని మీరు పొందిన రోజు గురించి వినాలనుంది. అది ఫస్ట్ ఆయన మొదటి నుంచి చాలా అభిమాని. నేను చిన్నప్పటి నుంచి కూడా నేనేంట్లే కోట్లాది మంది ఉన్నారు ఆయన అభిమానులు. అయితే నా అదృష్టం, ఆయన సేవ చేసుకునే అదృష్టం నాకు దొరికింది. ఆయన భారీగా ఆయన గొప్ప స్థానం ఇచ్చి నన్ను హృదయంలో పెట్టుకున్నారు. అందరూ భార్యను పక్కన పెట్టుకుంటారేమో, కానీ ఆయన హృదయంలో పెట్టుకున్నారు. అంత గొప్ప స్థానాన్ని నాకు ఇచ్చారు ఆయన. నేను మొదట్లో ఆయన మీద అదే రాసుకున్నాను, నింగి అంచున నీవు నేల తాకున నేను, తెలిసేదెలా మనసు తెలిసేదెలా. అట్లా అంత ఆరాధన ఆయన పట్ల. అది కృష్ణుడి రాధ ఎట్లా ఆరాధిస్తుందో, బసీమోరే నైనమే నందలాలు నా కళ్ళల్లోనే ఎప్పుడు ఉండిపో నువ్వు, వ్రజ భాషలో ఉంటాయి మీరా భజన్స్. ఆయన కోసం మీరా భజన్స్ కూడా ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేసుకున్నాను నేను. చేశాను. సరే, ఇక ఎన్నని చెప్పాలి ఆ ప్రేమకు దానికి. కానీ ఆ ప్రేమను ఆయన నుంచి నేను అందుకోవటం అనేది అది జన్మ జన్మల పుణ్యము. ఏమో ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జన్మల్లో కూడా ఆ ప్రేమే కావాలని కోరుకుంటాను నేను. ఎంత ఈ దుర్మార్గపు సమాజం, ఈ కుటుంబం మా ఇద్దరి దాంపత్యాన్ని ప్రేమని దూరం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని విధాల అసలు మా స్థానాన్ని చెరిపేయటానికి ప్రయత్నం చేసినా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలబడిపోయిన స్థానం నాదే. ఎన్టీఆర్ భారీగా ఎన్ని కుట్రలు ఎన్ని కుయుక్తులు ఈ కుటుంబం చేసినా కూడా నా స్థానాన్ని ఎవ్వరూ చెరపలేరు. అది అంత గొప్ప స్థితిని ఆయన నాకు కల్పించారు. అది ఇంకే దానికి ఆ అనుభూతి మాటలు రావు కదా. ఒక్కొక్కసారి బాహ్య బంధము వెడల్చి మ్రోగుచున్నది నీ గీత ముగ్ధరవము, ఎగిరి ఒత్తునులే యుగ విగమ వేళ నిన్ను గూడి సౌఖ్యములు నింపు కొరకు అనే రాయపురోలు వారి మా ఇద్దరి మధ్య ఆ యుగ విగమ వేళ ఏ సంధి సమయంలో మరి అట్లాంటి ఒక అద్భుతమైన ఒక ప్రేమ కలిగిందో, ఆ భావన వచ్చిందో. నా మీద కూడా ఆయన చాలా మంచి కవిత్వం రాశారు, మీకు ఐడియా ఉంటుంది కదా. అవును, స్వదస్తూరిలో మా ప్రేమ వివాహం గురించి స్వదస్తూరితో స్కెచ్ పెన్లు పెట్టుకొని కలర్ పెన్లుగా అది పెట్టి రాశారనమాట. సో అందుకని అద్వైతానికి ఆరాధకులు అని ఆయన కవిత్వంలోనే ఉంది. అమర ప్రేమకు నివాళులు, అద్వైతకులు ఆరాధన అంటూ చివరి లైన్లు ఉన్నాయి. మీలోని 1+1 = 1. అది మెయిన్ దాని మీద అదే నాకు బాగా గుర్తుంది. సింబాలిక్గా ఆ ప్రేమ ఇక అంతకంటే నిర్వచనం ఏం లేదు ఆ ప్రేమకు అనేది కదా. 1+1 శరీరాలు రెండు కానీ ఆత్మ ఒకటే అద్భుతంగా వివరించారంటే, విశదీకరించారంటే
మీలోని పాండిత్య ప్రకర్ష రామారావు గారిని ఆకర్షించింది అంటారు, ఎంతవరకు వాస్తవం? కావచ్చు. ఎందుకంటే పాండిత్య ప్రకర్షే అనుకుంటే పాండిత్యాన్ని ప్రదర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, నాకంటే ఎక్కువ మంది ఇంకా మగవాళ్ళలో ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్న కవులు ఎంతో మంది ఉన్నారు. మన పింగళ నాగేంద్రరావు గారు సముద్రాల అసలు ఆయన చూడని కవి పండితులు ఎవరున్నారు? నరసరాజు గారు, సినీ రంగంలో మహారథులు. అసలు కొండవీటి వెంకట కవి గారు, అసలు మా లెక్చరర్ కొండవీటి వెంకట సి నారాయణ రెడ్డి గారు. మీరు తెలుగు ఎంఏ చేస్తున్నారు, కొండవీటి వెంకట కవి నేను భాషా ప్రవీణ మా మాస్టర్ గారు, ఆయన దగ్గర చదువుకున్నాను. మీరు కత్తి పద్మారావు గారు ఒకేసారి? ఒకే క్లాస్ అన్నమాట. ఆయన ఒకే సంవత్సరం చదివి జిల్లెడు 3 వెళ్ళిపోయారు. నేను 3 ఏళ్ళు చదివాను పొన్నూరు కాలేజీ, మిగిలిన 2 ఏళ్ళు తెనాలి కాలేజీలో చదువుకున్నాను నేను. అట్లా ఆ పాండిత్య ప్రకర్ష గురించి అదే అసలు చూస్తే నేనెంత దాంట్లో కూడా ఆలోచన చేస్తే నచ్చటానికి చాలా కారణాలు ఉంటాయి. పాండిత్యం ఒక్కటే కాదు. అట్లా అనుకునే రోజు కవిత్వాలు రాసుకొచ్చి ఆయన మీద చదివిన ఆడవాళ్ళని కూడా నేను చూశాను అప్పట్లో ఆయనే చూపించారు కూడా. ఆయన మీద కవితల పుస్తకం వేసి అంకితం ఇచ్చి, ఏది ప్రేమ కవిత్వం వేసి అంకితం ఇచ్చినటువంటి వాళ్ళు. అలాగే ఆయన మీకోసం ఇంట్లో పాచి పని ఏం చేస్తాను నేను అని పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఆడవాళ్ళు మీ కాళ్ళ దగ్గర ఉండనివ్వండి అని ప్రాధేయపడ్డవాళ్ళు, వాళ్ళను కూడా నేను చూశాను. కానీ ఎవరికి దక్కని ఇది నాకు దక్కింది ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే నిలవనివ్వలేదు. ఎవరు నిలవలేదు, అందరికీ తెలిసిన అంశమే అయినా ఈ రాజకీయ కుట్రలు మా ఇద్దరికి తెలియనివి. చెప్పాలి మీకు తెలియనివి? నాకు అస్సలు తెలియదు కదా. నా ప్రపంచం వేరు, సాహిత్య ప్రపంచం, చదువు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను నేను. మా నాన్న కమ్యూనిస్టు. ఆయన భావాలు బాగా పుణిగిపుచ్చుకొని చాలా సింప్లిసిటీ నా లైఫ్ ఎప్పుడూ కూడా. నేను అప్పుడు ఎప్పుడు ఒకే రకంగానే ఉన్నాను, నాలో మార్పు ఏమి లేదు. బహుశా ఆ సింప్లిసిటీ కూడా ఆయనకు చాలా ఆకర్షించింది. ఆయన సింపుల్గా ఉండేవాళ్ళని బాగా ఇష్టపడతారు, అలాగే హుందాగా ఉండేవాళ్ళని ఇష్టపడతారు. అంటే అలాగే క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అట్లాంటివి ఎన్నో తనిఖీలు చేసుకొని ఆయన నన్ను వివాహం చేసుకున్నారు. నేను అప్పట్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసేదాన్ని. తర్వాత మా వివాహం ముందు నుంచే ఈ కుటుంబం, ఆయన 2 సార్లు కుటుంబానికి నచ్చ చెప్పారు ఆమె నాకు కావాలి అని చెప్పి. నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కుటుంబం? 2 సార్లు కూడా చేశారు. చేస్తే వాళ్ళు అప్పుడు మౌనంగానే ఉన్నారు, యాక్సెప్ట్ చేసినట్టే. కానీ ముందు వెనక చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు మాకు. ప్రధానం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో ఎవరు రాకూడదు అనేది వాళ్ళ చేతిలో ఉండాలి అంతే అనుకున్నారు. కానీ ఆయన బాధలు, ఆయన సమస్యలు వాళ్ళు ఏమైనా అర్థం చేసుకున్నారా? ఆయన నోరు తెరిచి మరీ అడిగారు. అందరికీ అన్నీ ఇచ్చినటువంటి ఆయన తనకేం కావాలో అడిగినప్పుడు ఈ కుటుంబం ఆయన పక్కన నిలబడి ఉంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండేది, ఎంత సంతోషం ఉండేది. నాకు ఆమె కావాలి, ఆమె తోడు కావాలి అని మీకు చెప్పే కదా చేసుకున్నారు. అలాంటప్పుడు ఆమోదించి ఉంటే నేనేంటో కూడా మీకు అర్థమై ఉండేది కదా. నేనేంటో, నా మంచితనం ఏంటో, నేను దేనికోసం వచ్చాననేది కూడా మీకు అర్థమయ్యి ఉండేది కదా. నేను ఏ పదవైనా ఎప్పుడైనా తీసుకున్నాను, కానీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డాను నేను. పార్టీ పుట్టినప్పుడే నేను అందులో జాయిన్ అయ్యాను. పార్టీ పుట్టినప్పుడు 82 ఆయన పార్టీ పెట్టినప్పుడే నేను క్రియాశీలక సభ్యురాలిని. గుంటూరు జిల్లా మహిళా సెక్రటరీ నేను. మరి చాలా మందికి తెలియదు ఈ విషయం, చాలా అతి కొద్ది మందికి తెలుసు. ఎందుకు తెలుగుదేశం పార్టీ అప్పటి వాళ్ళకి తెలుసు. కోడెల శివప్రసాద్, రత్తయ్య గారు, మాకినేని రత్తయ్య గారు, తర్వాత తెనాలి ఆయన సత్యనారాయణ, అన్నాబత్తుని సత్యనారాయణ, వాళ్ళ వల్లే కదా మేము వచ్చాము బయటికి. అలాగే ఉపేంద్ర గారు ఆ టైంలో. ఇట్లా వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత యాక్టివ్ అని తెలుసు. ఆయన పదవి పోయినప్పుడు కూడా ఫస్ట్లో రోడ్డు మీదకి వచ్చి ఉపన్యాసాలు చెప్పిన దాంట్లో నేనే ప్రధాన. గుంటూరు జిల్లాలో ఎన్నో ఉపన్యాసాలు చెప్పి ఆయన మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చిందాక ఇంటికి పోలేదు. అంత పట్టుదలగా చేశాం పార్టీ కోసం. కానీ ఆ రోజు కూడా నేను ఎవరిని కలవలేదే.
మరి అందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, దగ్గుబాటి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. నేను ఎప్పుడన్నా కలిసానా వీళ్ళని అంటే నాకు ఎప్పుడు పదవి మీద ఆశ లేదు, అది గుర్తించాలి. పని పట్ల ధ్యాస అంతే, ఆయన పట్ల ప్రధానంగా ఆయన అంతే. లేకపోతే ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టి తెలుగుదేశంలో చేరటం ఏంటి కదా. పైగా అప్పుడు వామపక్షాలు విభేదించిన సమయం రామారావు బాగా. ఆ సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు సైతం కూడా వ్యతిరేకించి వెళ్ళిపోయారు. ఇద్దరు కుదరలేదు. సీట్లు అడ్జస్ట్మెంట్ 60 అడిగారు వాళ్ళు, వామపక్షాలు 60 అడిగారని. 60 అడిగారు, 60 కంటే ఎక్కువే అడిగారు. ఫస్ట్ 100 ఏదో అడిగినట్టున్నారు. అంటే ఈయన చాలా తక్కువ అంచనా వేశారు వాళ్ళు, ఇది కుదరలేదు. సరే, కానీ మహానుభావులు సుందరయ్య గారు మనం ఏమని అట్లా జరిగింది. ఇక అప్పటి నుంచి ఈయన మరి కుటుంబం విషయం తెలిసే ఈయన ఇంకా పంతం కదా. వాళ్ళు తను చేసిన పనిని వాళ్ళు చెప్పి చేశారు. తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో తన అవసరం కోసం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, పదవి లేదు, అధికారం లేనటువంటి సమయంలో మరి వివాహం చేసుకుని అందులో ఆస్తులు లేవు, అన్నీ ఇచ్చేశారు. మరి ఇంక నేను ఏమి ఆశించి వచ్చానని, ఆయన కోసమే కదా వచ్చింది. అది ఆయన గుర్తించారు కదా. కేవలం ఆయనకు సేవలు చేద్దాము, ఆయన అనారోగ్యంగా ఉన్నారన్న ఒక కారణం. అది కూడా ఆయన నోరు తెరిచి అడిగారు, నన్ను పెళ్లి చేసుకో లక్ష్మి, నాకు అవసరం అని చెప్పారు. ఆయన బయోగ్రఫీ రాయటానికి వస్తుండేదాన్ని లెక్చరర్గా ఉండి. తర్వాత అన్ని లక్షల జనం ముందు తిరుపతిలో అనౌన్స్ చేసి గౌరవం ఇచ్చి ఆమె ఒప్పుకుంటే నా అర్ధాంగా స్వీకరిస్తాను. అది ధైర్యం అండి. నిజంగా మనసున్న మనిషి, మానవత్వం ఉన్న మనిషి, ఇవన్నీ కూడా దైవానికి సంకేతాలు చెప్పాలంటే. మానవత్వం ఎవరికి పరిపూర్ణంగా ఉంటుందో అతను దైవంతోనే సమానం అవుతాడు. ఈ మధ్య ఆయన మీద విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి, దేవుడా అది ఇది అని. అవును, దేవుడు అంటే ఎవరు? దైవం మానుష రూపేణ అని కదా, అంతే కదా. దేవుడు ఎక్కడో ప్రత్యేక కిరీటాలు పెట్టుకుని ఆకాశంలో నుంచి చేతులు శంఖచక్రాలు పెట్టుకొని దిగిరాడు. దేవుడు ఉండేది మనుషుల మనసుల్లోనే కదా. ఆ మనిషి గొప్పగా ప్రవర్తిస్తే, అతను సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయగలిగితే, అందరి మన్ననలు పొందగలిగితే అతనే దైవం అవుతాడు. ఎందుకంటే ఈ శకంలో, ఈ యుగంలో ఆ భక్తిభావ తాదాత్మ్యతల్ని ప్రజల హృదయాల్లో అసలు చూరగొనేలాగా రామారావు గారు తన పౌరాణిక పాత్రల ద్వారా ఆయన వాటిని వికసింపజేశారు. ఆ పాత్రల ద్వారా పాత్రలు నటించడం చాలా మంది నటించారు కదా. మీకు ఈలపాటి రఘురామయ్య గారు కూడా కృష్ణ పాత్రలు వేశారు. ఆయనే పాడుకునేవారు. ఆ రోజుల్లో ఆయన చాలా ఫేమస్ కదా. మరి ఎందుకు ఆయన మిగలలేకపోయారు జనాల మనసుల్లో అంటే, ఒక పాత్రను పోషించడమే కాకుండా దాన్ని వ్యక్తిగతంగా కూడా తన నిజ జీవితంలో కూడా అటువంటి ప్రవర్తన కలిగి ఉండేటువంటి వాళ్ళని గౌరవిస్తారు. అటువంటి సినిమా రంగంలో ఉండి ఆయన ఒక్కరోజు కూడా లిక్కర్ తీసుకోలేదంటే అది ఎంత గొప్ప విషయం. అది అసలు అట్లాంటి ఆ రంగంలో ఉండి కూడా ప్రతి ఒక్కళ్ళు దానికి బానిసలే కదా. ఆల్మోస్ట్ నాకు ఇంక మిగిలిన వాళ్ళు తెలియదు అనుకోండి, ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకున్నారు. రాజనాల్ గారు మా దగ్గరకు వచ్చారు, పద్మనాభం గారు వచ్చారు మా దగ్గరికి, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోయింది. అట్లా చూస్తే మనము అలాగే నాగయ్య గారి జీవితం అట్లాగే అయిపోయింది. దాన ధర్మాలు విపరీతమైన దాన ధర్మాలు, ఈ లిక్కర్ కూడా హ్యాబిట్, ఇలాంటి వ్యసనాలు కూడా మనుషుల్ని ఎలా పతనం చేస్తాయి. రామారావు గారు తన తర్వాత రామ కృష్ణ ఈ 2 పాత్రలు హర్నాథ్ చాలా బాగుంటాడని రామారావు గారు ఎంతో ప్రోత్సహిస్తే హర్నాథ్ గారు ఆయన బానిస అయిపోయి వ్యసనాలకి ఎంత అందగాడు పాపం హర్నాథ్ గారు. అంత మంచి వంశంలో పుట్టి జమీందారు కుటుంబంలో పుట్టి చివరికి ఇట్లా పాడైపోయాడు ఆయన. సీతారామ కళ్యాణంలో రామ పాత్ర. అందువల్ల ఏంటంటే ఇంద్రియ నిగ్రహం అనేది ఎంత అవసరమో దాన్ని కూడా ఎన్టీఆర్ గారు నిరూపించి చూపించారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేది. అలాగే కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఎంత అండగా నిలబడ్డారు, తమ్ముడి జీవితాన్ని బాగు చేశారు. ఇక ఆ వ్యక్తిగత జీవితంలోకి వెళితే ఆయన ఎన్నో గొప్ప మంచి చేసిన పనులు ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని తార్కాణంగానే మనం తీసుకోవాలి. అటువంటి మహనీయుడు ఒక స్త్రీని వలచి కోరి వివాహం చేసుకున్నాడంటే ఆమెలో కూడా క్వాలిటీస్ ఉన్నాయనే కదా. ఖచ్చితంగా దారిని పోయి ఏ పిచ్చి దాన్నో చేసుకోలేదు కదా, చదువుకున్న అమ్మాయినే చేసుకున్నాడు. ఇంకా చదువుతో పాటు సంస్కారం ఇవన్నీ చూస్తారు కదా.
క్యారెక్టర్ అన్నీ చూస్తారు కదా. మరి అంతటి మహానుభావుడు భార్య అంటే తక్కువ స్థానం కాదు కదా. అది ఆయన గుర్తించినప్పుడు మీరెందుకు గుర్తించరు? కావాలని ఒక ద్వేషమైనటువంటి దృష్టితో మీరు ఆమెను ఎందుకు చూస్తారు? మీ స్థాయిలో ధనం లేదని ఆమెకు అంతే కదా. నేను ధనవంతురాలని అయ్యి ఉంటే మీరు కూడా వెనకబడి ఉండేవాళ్ళే కదా, మా అమ్మ అనుకుంటూ. అందువల్ల ఏంటంటే ధనాన్ని అహంకారాన్ని ఈ రెండూ కలిగి ఉండేటువంటి వ్యక్తులు, శంకరాచార్య అదే చెప్తారు కదా, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ అంటారు. అందువల్ల ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి వాటిని చూసి అహంకరిస్తే ఏది నిలబడదు మనిషి జీవితంలో. శాశ్వతంగా నిలబడేది అతని మంచితనం ఒక్కటి మాత్రమే. సుకృతం దుష్కృతం చేయవ గచ్చంతి మనగచ్చంతి. చేసిన పాపం పుణ్యం ఈ రెండే మిగులుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ అవే తప్ప ఈ డబ్బు కాదు అనే సత్యాన్ని గ్రహించలేని వాళ్ళే అహంకారానికి లోనవుతూ ఉంటారు. నాకు బాగా గుర్తున్నంతలో నేను కూడా కొన్ని సంఘటనలకి సాక్షి. పరిటాల రవి గారి ఆగమనం కావచ్చు, గద్దె రామ్మోహన్ రావు గారి ఆగమనం కావచ్చు, ఎర్ర సత్యం గారి ఆగమనం కావచ్చు, ఇట్లా దేవినేని రాజశేఖర్ గారు అంత క్రితమే పార్టీలో ఆయన ఉన్నప్పటికీ చాలా కొద్ది మందిని, చాలా ముఖ్యుల్ని వీళ్ళు ఖచ్చితంగా రేపు పార్టీకి ఎంతగానో వీళ్ళు కలిసి వస్తారన్న వాళ్ళని ప్రోత్సహించి ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి చారిత్రక ఎన్నికలు 94. అసలు వాళ్ళని మీరు ఎట్లా అసలు గుర్తించగలిగారు, ఎట్లా స్వాగతించగలిగారు రాజకీయాల్లోకి? అంటే నాకు అప్పుడు అంతగా తెలియదు నిజం చెప్పాలండి. పార్టీలో ఎవరు కూడా పెద్ద పరిచయం లేదు కదా, నాకు కొత్తగా వచ్చాను. వెంటనే ప్రాంతీయ సదస్సులకు వెళ్ళిపోయాము. వెళ్ళిన చోట వాళ్ళు పరిచయం అవుతూ ఉన్నారు. అట్లా వీళ్ళు ఎలా అంటే ఎలక్షన్ టైం వచ్చేసరికి 94 ఎన్నికలు ఈయన నాకు ఒప్పు చెప్పారు. మొత్తం ఎలక్షన్ ఈ క్యాండిడేట్స్ లిస్ట్ ఒకటి నువ్వు ఏ విధంగా చేస్తావో, మరి ఎవరికి ఒప్పు చెప్తావో చెప్పి చాలా జాగ్రత్తగా జరగాలి, బయట ఎవరికి తెలియకూడదని చెప్పారు. అప్పుడు మా బ్రదరు తను ప్రొఫెసరు యూనివర్సిటీలో. ప్రొఫెసర్ అయినప్పుడు నేను అనుకున్నాను, ఈ ఎడ్యుకేటెడ్స్ ఇస్తే మంచి లిస్టులు వస్తాయి కదా, వాళ్ళకి ఏమి తన అనేటువంటి భేదం ఉండదు అని చెప్పి మా తమ్ముడికి చెప్పాను నేను. మొత్తం నువ్వు ప్రొఫెసర్స్ అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ప్రజల్లో ఏమనుకుంటున్నారు క్యాండిడేట్స్ గురించి, మంచి వీళ్ళైతే గెలుస్తారు అనేటువంటి పేరు ఉంటుంది కదా, అట్లా వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేయించమని చెప్పాను నేను. అది కూడా నాకు సమ్మతం అనిపించక, అంటే ఏమో వీళ్ళు కూడా ఎక్కడన్నా ప్రలోభపడతారేమో అని చెప్పి భయంతో జర్నలిస్టులు కూడా చెప్పాను నేను. అందులో ఎంత అమాయకం చూడు, ఈనాడు జర్నలిస్టులు రమేష్ అని ఉండేవారు, రోజు వస్తూ ఉండేవారు, కలుస్తూ ఉండేవారు. ఆ అబ్బాయికి చెప్పాను నేను, బాబు కొంచెం జర్నలిస్ట్ మీకైతే అన్ని చోట్ల ఇది ఉంటుంది. అట్లా మొత్తం 3 రకాల లిస్టులు అయితే తయారు చేయించి 3 ఆయన ముందు రిపోర్ట్స్ పెట్టాం, మొత్తం టైప్ చేయించేసి నీట్గా కూడా పెట్టాక ఇద్దరం కూర్చొని అర్ధరాత్రి పూట ఈ 3 లిస్టుల్లో ముగ్గురు ఒకే పేరు ఏది వస్తుందో అట్లా ఫైనల్ చేస్తా వచ్చి ఎంత అద్భుతమైన రిజల్ట్ చూశారు కదా. 227 294లో 227 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 34 మంది వామపక్షాలు, 222 మంది, 36 మంది వాళ్ళు వామపక్షాలు. అంత క్రితం అసలు 36 ఎప్పుడు 36 వాళ్ళ జీవితంలో 3, 4 అంతే కదా, ఫస్ట్ టైం అంత 36 మంది. అదేమంటే మాడపడుచు అని చెప్పుకొని ప్రతి చోటు తిప్పుకున్నారు. ఇదే కమ్యూనిస్టులు ఎన్టీఆర్కి వెన్నుపోటు జరిగినప్పుడు కనీసం ఏం జరిగిందని వచ్చి ఇంటికి కూడా వచ్చి ఒక్కసారి కూడా అడగలేదు. అంటే ఏం కమ్యూనిజం ఇది అసలు? మహిళల పట్ల గౌరవం లేనటువంటి వీళ్ళు కమ్యూనిస్టులు ఎట్లా? మా నాన్న లాంటి ఉత్తమ కమ్యూనిస్టులు నేను చూశాను, ఎంత వాళ్ళ సంస్కారం, ఎంత నిజాయితీనో. అమ్ముడుపోయారు చాలామంది కమ్యూనిస్టులు, చంద్రబాబుకు అమ్ముడుపోయారు, ఎకరాలు తీసుకున్నారు, మెడికల్ కాలేజీలు తీసుకున్నారు, అందరికీ తెలిసిన సత్యమే ఇది. అలాగే కొన్ని వ్యాపారాలు పెట్టుకున్నారు. సరే వాళ్ళ బతుకు అందుకు అట్లాగే అయిపోయిందిలేండి, వాళ్ళ బెస్ట్ అట్లా జరిగింది. ఇక ఆ తర్వాత ఈయన నన్ను ఎప్పుడైతే బయటికి తీసుకెళ్ళడం ప్రారంభించారో ఇక వీళ్ళకి భయం వచ్చింది. భయం రావటము నా పేరు పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి బాగా. ఇక గెలిచిన తర్వాత ఇక చెప్పలేము, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టైంలో కూడా ఆయన ఆరోగ్యం బాగుండేది కాదు, ఎలక్షన్ టైంలో కూడా. అయినా సరే దాన్ని కవర్ చేస్తూ నేను నడిపించిన సందర్భాలు లాస్ట్ 15 నిమిషాలు ఆయన మాట్లాడేట్టు నేను 40-45 నిమిషాలు నేను మాట్లాడి
ఒక సారథ్యం ఏది నిజం చెప్పాలంటే అంత ఎలక్షన్ని సత్యభామ సారథ్యం నేను చెప్పుకోకూడదు కానీ ఎక్కువ భాగం నేనే వహించాను. ఒక్కళ్ళు కూడా రాలేదు, వీళ్ళెవరు కుటుంబ సభ్యులు ఎవరు లేరు. కుటుంబ సభ్యులు ఎప్పుడు రారనుకోండి, కనీసం అల్లుళ్ళైనా రావాలి కదా ప్రచారానికి, ఎవరు రాలేదు. మేమిద్దరమే తిరిగాం. ఒకవైపు ఆయన ఆరోగ్యం చూసుకుంటూ, ఇంకొక వైపు నేను ఇట్లా ఎలక్షన్ ప్రచారం పాల్గొంటూ, ఏమి జనాలు 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 అట్లా చేస్తే అంత మంచి రిజల్ట్ మాకు వస్తే, అంతకుముందు ఒక కుట్ర ఈ పార్టీ గెలవదని, ఈనాడు రామోజీరావుకి ఎన్టీఆర్ గారికి పడదు, ఎప్పటి నుంచో పడదు. సరే ఇక నేను వచ్చేసరికి మరి నిజంగా కూడా ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది, లక్ష్మి రాకపోయినా కూడా ఇది జరిగేదే, నాకు ఈ వెన్నుపోటు నాకు జరుగుతుంది అన్నారుగా. ఆ మాట ఆయన అన్నారుగా, ఇది వెన్నుపోటు నాకు జరిగేది ఇంకో రకంగా జరిగేది అంతే తప్ప. ఎందుకంటే పదవీ ఆశతో అధికార వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల ఏదో విధంగా అతను అధికారం కోసం కాచుకొని ఉన్నాడు. గుడ్లగోబుల కాదు, ఏమంటారు, వల్చర్. వల్చర్ ఈజ్ ఎ పేషెంట్ బర్డ్ అని. వల్చర్ ఈజ్ ఎ పేషెంట్స్ బర్డ్ కదా, అట్లాంటి వల్చర్ లాగా ఉన్నాడు అని చెప్పారు నాకు. ఎన్టీఆర్ గారు చెప్పారు, బహిరంగ కూడా చెప్పారు ఆ మాట. జామాత దశమగ్రహ ఆడియో క్యాసెట్లు కూడా మీకు గుర్తుండే ఈనాడులోనే ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా కూడా వైస్రాయ్ హోటల్ ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా, నీ దగ్గర కూడా ఉంటుంది కాపీ. ఏమిచ్చారు, మా టార్గెట్ లక్ష్మీపార్వతి కాదు, ఆమె భుజం మీద తుపాకీ పెట్టి ఎన్టీఆర్ మా టార్గెట్ అని వాళ్ళే ఇచ్చారు కదా. మరి వీటన్నిటి వాటి రుజువు అవ్వటల్లా ఏంటి అధికారం కోసం అనేది. ఇప్పుడు ఒక సేవ చేసి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఒక్క చిన్న పోస్ట్ కూడా నేనేం తీసుకోలేదు కదా. టెక్కలి తర్వాత అదిబూచిగా చూపించింది టెక్కలి తర్వాత అదేది మన అమ్మ మీకు గుర్తుంటే నిమ్మ అతను ఎవరు, నిమ్మక జయరాజు, నిమ్మ గోపాలరావు గారు, అది ఎస్టీ నియోజకవర్గం కొత్తూరు, రాయలసీమ హిందూపురం కాదు, నిమ్మలకి ఇష్టపు గారిది. అప్పుడేదో ఎలక్షన్ ఆగిపోతే మన సాయిబాబా గారి బ్రదర్ ఉన్నారు కదా, జానకిరామ్ గారు, ఆయన వచ్చి 2 రోజులు ఇక్కడ హోటల్లో ఉండి మమ్మల్ని కలిసి ఒప్పించడానికి లక్ష్మీపార్వతి గారిని ఆ సీటుకు పంపండి, అతను వద్దు మాకు, ఆమె ముఖ్యమంత్రి భార్య వస్తే మా మొత్తం బాగుపడుతుంది, అనంతపురం అభివృద్ధి చెందుతుంది అని ఎన్టీఆర్ గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎప్పుడు ఒకే మాట, నాదేమీ లేదు, ఆమె ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు, ఆమెను ఒప్పించుకోండి. ఈ టెక్కల్ సీటు అదే, ఇది అదే, ఈ 2 సీట్లు కూడా మరి నాకే వ్యామోహం ఉంటే అప్పుడు నేను కంటెస్ట్ చేస్తే నేను మంత్రిని గానా ఆయన క్యాబినెట్లో, అదేం పెద్ద కష్టమా? మీరంతా వేసిన కార్టూన్లు అదే కదా, పిచ్చి కార్టూన్లో అలా అవ్వాలనుకుంటున్నారని వేసింది పిచ్చి, మీ కార్టూన్లన్నీ అదే కదా. ఆమె పెత్తనం చేస్తూ ఉంది, ఎన్టీఆర్ది ఏమీ లేదు అని నా కొంగు పట్టుకొని తిరుగుతున్నట్టు వంటింట్లో ఉంది, ఇట్లా పిచ్చి పిచ్చి కార్టూన్లన్నీ. మరి అట్లాంటప్పుడు నాకు వ్యామోహం ఉంటే, నా భర్త నా చేతిలో ఉంటే నేను అడిగి తీసుకోవడం ఎంతసేపు? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు? లాజిక్కే కదా, చిన్న లాజిక్ కాదు, పెద్ద లాజిక్. అధికారం కోసం వచ్చిన దాన్ని అయితే నా భర్త పూర్తిగా నాకు లొంగిపోయి ఉన్నప్పుడు నేను తీసుకోవడం ఎంతసేపు? లేదు, 2 సార్లు ఆఫర్ వచ్చినప్పుడు నేను ఎందుకు కంటెస్ట్ చేయకూడదు? బ్రహ్మాండం గెలిచేదాన్నిగా ఆ టైంలో. మరి ఎందుకు చేయలేదు నేను? వాటికి సమాధానం చెప్పమనండి ముందు. కొన్ని పార్టీ పదవైన ఏదో ఒకటి తీసుకోవాలి. డాక్టర్ వెంకటేశ్వరరావు కూడా అటు పోయినప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు తీసుకోమని, నాకు వద్దన్నాను నేను. కనీసం ప్రచార కార్యదర్శి అన్నా తీసుకోమన్నారు, వద్దన్నాను నేను. పార్టీ పంచుకోవడానికి కాదు కదా కుటుంబం అంటే, మీరున్నారు చాలు, మీ వెనక నేనున్నాను చాలు. అట్లా ఒక నిస్వార్థంగా సేవ చేసిన దాని మీద నిందలేసి ఆయన పడగొట్టడానికి ఎంత దుర్మార్గం అంటే శ్రీకాంత్, ఇక్కడ మెయిన్ అసలు చాలామంది ఆ కుట్ర కోణాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత. అది వాజ్పేయి గారు ఒక ప్రకటన చేశారు, మీకు గుర్తుందో లేదో, ఏమనంటే నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి ఒకటి చేశారు. ఇదంతా కూడా కాంగ్రెస్కి మంటే కదా.
అందువల్లనే పివి నరసింహారావు వాళ్ళతో చేతులు కలిపేశారు. ఆ టైంలో ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి నేను పార్టీని డిజాల్వ్ చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేయండి అంటే ఒక ముఖ్యమంత్రి లేదు పార్టీ అధ్యక్షుడు అధికారంలో ఉన్నప్పుడు డిజాల్వ్ చేస్తా అంటే చెయ్యాలా, అది రూల్ కూడా. గవర్నర్కి చెప్పాలా, గవర్నర్ అతని శిష్యుడు, పివి నరసింహారావు గారు శిష్యుడు, ఆయన చెప్పలేదు. చెప్పకుండా ఆపి 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 దాన్ని పొడిగించే కృష్ణకాంత్ గారే కదా. కృష్ణకాంతే, ఆయన ఎక్కడ సోషలిస్టు, ఎంత కమ్ముడు పోయాడో అందరికీ తెలుసు. అందువల్ల మీకు బాగా గుర్తుంటే రామారావు గారు టెక్కల్లో పోటీ చేయడానికి కారణం 89 ఎన్నికల్లో గెలిచినటువంటి నాగావళి గారి మీద విపరీతంగా మీకు వ్యతిరేకత వస్తే అప్పయ్య దొర గారు నాగావళి గారు ఒకటే పోట్లాడుకుంటుంటే నేను వచ్చి మీరే పోటీ చేయండి, వాళ్ళిద్దరు ఇది చూడలేకపోతున్నామని అప్పుడు రామారావు గారిని తీసుకెళ్ళింది టెక్కల్. ఆ చర్చలు ఆ రోజు జరిగినప్పుడు అందుకే ఆయన అక్కడ నిలబడింది. గెలిచారు, 2 గెలిచారు. గెలిచి ఇది వదిలేశారు, టెక్కలు వదిలేశారు. నేను స్థానికంగా ఇవ్వమన్నాను. నన్ను అడిగారు సలహా, అడిగితే బస్సులు వేసుకొని వచ్చారు నన్ను నిలబడమని. పేపర్లు వీళ్ళే రాశారు. మళ్ళా బస్సుల్లో ఇంకెందుకు తీర్థయాత్రల జనం లక్ష్మీపార్వతి టెక్కల్ సీట్ పోటీ చేయమని. ఆ వెంటనే హరికృష్ణని ఉసిగొల్పి పంపేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్ ముందు హరికృష్ణకి ఎన్టీఆర్ గారు ఫోన్ చేశారు, బాబు నువ్వు కూడా నిలబడు, ఈసారి గుడివాడ నీకు ఇస్తాను, నువ్వు నిలబడంటే నాకెందుకు ఈ రాజకీయాలు నాకేం వద్దన్నాడు. మరి వచ్చి బావ చెప్పగానే ఎందుకు వచ్చాడు. చూడండి అసలు ఇలాంటి ఎన్నో కుట్రకోణాలని తెలుగు రాజ్యం ఆవిష్కృతం చేయబోతోంది. ఇది మొదటి భాగం మాత్రమే. మరిన్ని కుట్రకోణాలని అతి త్వరలో తెర మీదకి తీసుకురాబోతున్నాం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్కారం. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.